సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి కోడలు అమ్మలా సూర్యకాంతం. ఒకరోజు సూర్యకాంతం ఎప్పట్లానే కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి నీరసంగా కూరగాయలు మోస్తూ కనిపించింది. పైగా ఆమె గర్భవతి కూడా. ఆ గర్భవతి అవస్థ చూసి సూర్యకాంతం గుండె తరుక్కుపోయింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి, అయ్యయ్యో, ఏందమ్మా ఇది? నిండు గర్భవతివి, ఇంత ఎండలో ఇంత బరువు మోస్తున్నావా? అదిటిలా ఇవ్వు. నీ ఆరోగ్యం, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అని ఆమె మోస్తున్న కూరగాయలు తీసుకుని ఆమెను పక్కన అరుగుపైన కూర్చోబెట్టింది. తను నీరసంగా ఉండటం చూసి, అరే రే, ఏందమ్మా ఇది? నీ చేతిలో అసలు సత్తువే లేదు. కళ్ళు చూడు ఎంత లోపలికి పోయినాయో. అసలు టైంకి తిండి తింటున్నావా లేదా? తింటున్నానండి. దానికి సూర్యకాంతం, ఏం తింటున్నావో ఏమో, గా గోర్లను చూడు ఎంత తెల్లగున్నాయో, ఒంట్లో రక్తం సుక్క లేదసలు. ఇంతకీ నీ పేరేంటి? భూమి అండి. ఆమెతో మాట్లాడుతున్న సూర్యకాంతం భూమి చేతివైపు చూసింది. అయ్యయ్యో, ఏందమ్మా ఇది? నీ చేతికి ఇన్ని వాతలా? ఎవరు కొట్టిండ్రు నిన్ను అని అడిగింది. దానికి భూమి తడపడింది. అది ఏంది బిడ్డ అంత సోచాయిస్తున్నావు? నేను మీ అమ్మలాగే. మీ అమ్మకైతే నీ బాధ పంచుకోవా ఏంది అని అంది. అది వినగానే భూమి, మీరెవరో నాకు తెలీదు, కానీ చెప్పాలనిపిస్తుంది. ఏం చెప్పనంటారమ్మా? మా అత్త నన్ను చీటికి మాటికి కొడుతుంది. అందరూ తిన్నాకే మిగిలిన సద్దన్నం పెడుతుంది. ఒక్కొక్కసారి అది కూడా ఉండదు అని సూర్యకాంతంని పట్టుకొని ఏడుస్తూ చెప్పింది. అయ్యో అయ్యో పిల్ల, నీకెంత కష్టం వచ్చిందో. సరేనండి, నేనింకా బయలుదేరుతానండి. లేట్ అయితే మా అత్త నన్ను మళ్ళీ కొడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు తర్వాత కూరగాయలు తీసుకుని సూర్యకాంతం ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో భూమిని వాళ్ళ అత్త ఆలస్యమైనందుకు కొట్టడం గమనించింది. అది చూసిన సూర్యకాంతంకి కోపం వచ్చింది. ఏంది, ఈమె మనిషా పశువా? గర్భవతిని చూడకుండా కోడల్నట్లా సావ కొడతాంది. పాపం బిడ్డ. గిట్ల కాదు, ఏదో ఒకటి చేసి ఆమెకి బుద్ధొచ్చేలా చెయ్యాలి అని మనసులో అనుకుంది. ఇగో పిల్ల, నేనొచ్చేటప్పటికి గిన్నెలన్నీ కడిగేయాల, బట్టలన్నీ ఉతికి ఆరేయాల, లేదంటే బెల్ట్ దిగుద్ది అని చెప్పి హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తోంది. చేసేదేమీ లేక భూమి గిన్నెలన్నీ కడుగుతూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం భూమిని చూసి, ఏంది బిడ్డ ఇది? నిండు గర్భిణి, నువ్వు కష్టపడ్డమేంది? జరా పక్కన కూర్చో, ఇదంతా నేను చూసుకుంటా. అయ్యో అయ్యో, వద్దమ్మా వద్దు, మీకెందుకమ్మా శ్రమ అని అంటుంది. ఏంది బిడ్డ అట్లా అంటావు? నా సొంత బిడ్డ అయితే నేను చెయ్యనా ఏంది అని భూమిని కుర్చీ పైన కూర్చోపెడుతుంది. సూర్యకాంతం చేతులు తిప్పి ఒక మ్యాజిక్ చేస్తుంది. వెంటనే గిన్నెలు, బట్టలకి ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి సామానుకి ప్రాణం వస్తుంది. వాటికవే కడుక్కోవడం, ఉతుక్కోవడం చేసుకుంటున్నాయి. ఫ్రిడ్జ్ లో ఉన్న యాపిల్, కిచెన్ లో ఉన్న కత్తి, ప్లేట్ అన్ని భూమి దగ్గరికి వచ్చి ఆమెకు యాపిల్ కట్ చేసి తినిపిస్తూ ఉన్నాయి. చీపిరికట్ట దానికదే ఇల్లు మొత్తం శుభ్రం చేసింది. ఇలా సూర్యకాంతం తన మ్యాజిక్ తో మొత్తం ఇల్లంతా నీట్ గా చేసింది. అప్పుడు భూమి వాళ్ళ గయ్యాలి అత్త వస్తుంది. భూమి కుర్చీలో కూర్చొని పండ్లు తినటం చూసి ఓర్వలేకపోయింది. ఏందే, ఇల్లు సాఫ్ చేయమని చెప్తే మంచి కూర్చొని యాపిల్ తింటాన్నావు? అప్పుడు భూమి భయంతో ఇలా అంది. లేదత్తమ్మా, ఇల్లు మొత్తం సాఫ్ చేశాను, కావాలంటే చూడండి అని అంది. నాకే ఎదురు చెప్తావానే? ఇట్లా కాదు, బెల్ట్ తెగాల్సిందే అని బెల్టుతో కొట్టబోయింది.
కాని ఆ బెల్ట్కి ప్రాణం వచ్చి అది వాళ్ళ అత్తనే కొట్టింది. ఇల్లంతా పరుగులు పెట్టిస్తూ కొట్టింది. ఆ దెబ్బలకి అరుస్తూ కేకలు వేస్తూ ఇల్లంతా తిరుగుతోంది. అమ్మ బాబోయ్, అమ్మో, అబ్బబ్బా, కాపాడండి, ఎవరైనా కాపాడండి, అబ్బో, అబ్బబ్బా అని అరుస్తూ ఇల్లంతా పరుగులు తీసింది. ఆమెను కొట్టే బెల్ట్ విరిగిపోయింది. దాంతో ఆమె కుడిత పడింది. అమ్మయ్యా, అబ్బా అబ్బా, గీ మాయదార్ బెల్ట్ విరిగిపోయింది, అమ్మా, అబ్బబ్బా అని అనుకునే లోపే రోకలికి ప్రాణం వస్తుంది. ఆ రోకలి అత్తని మళ్లీ చితక బాధింది. ఆమె భయంతో పరుగులు తీస్తుంది. ఓలమ్మో, ఓరు దేవుడో, ఓలమ్మో, గా బెల్ట్ నయ్యం, గదైతే ఊరికే ఒంటి మీద కొట్టింది, గిదైతే ఏకంగా బొక్కలు సురసుర చేస్తున్నదమ్మో అని అరుస్తూ పరిగెత్తింది. పరిగెత్తి అలసిపోయి కుర్చీలో కూర్చుంది. ఆ కుర్చీకి ప్రాణం వచ్చి ఆమెను పైకి గాల్లోకి ఎత్తి కింద పడేసింది. ఆ తర్వాత కుర్చీ ఇంకా రోకలి రెండూ ఆమెని కొట్టడం స్టార్ట్ చేశాయి. పరిగెత్తి అలసిపోయిన అత్త దాహంతో నీళ్లు త్రాగటానికి గ్లాస్ తీసుకుంది. గ్లాస్ కి ప్రాణం వచ్చింది. ఆ గ్లాస్ నీళ్లని ఆమె ముఖాన కొట్టింది. అప్పుడు ఆమె ఏడుస్తూ, మమ్మీ, అసలేం జరుగుతుంది ఇక్కడ, అవ్వా అవ్వా. అది చూసిన భూమి వాళ్ళ అత్తకి త్రాగటానికి నీళ్లు ఇచ్చింది. అప్పుడు సూర్యకాంతం భూమి వాళ్ళ అత్తతో, ఏందమ్మా రంగమ్మ, కొంచెం సేపు ఉరుకులు పరుగులకే నీకు అంత అలసట వస్తే, పాపం బిడ్డ రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తాంది. గా బిడ్డకి ఎట్లా ఉండాలా, పైగా గర్భవతి, ఆమె నువ్వు ఎట్లా చూసుకోవాలా? ఆ అమ్మాయి పేరులోనే భూమి అనుంది. భూదేవికున్న ఓపిక ఉంది కాబట్టి నువ్వెన్ని కష్టాలు పెట్టినా చూస్తూ భరించింది. అదే భూదేవికి కోపమొస్తే ఎట్లుంటదో గిప్పుడు చూసినవుగా. ఇక నించన్న బుద్ధి తెచ్చుకొని మంచిగా చూసుకో. అలా తను చేసిన తప్పు రియలైజ్ అయిన అత్త ఇలా అంటుంది, నాకు బుద్ధొచ్చింది, నన్ను క్షమించమ్మా, కోడల్ని మంచిగా చూసుకుంటా. దానికి సూర్యకాంతం నవ్వుతూ, ఒకవేళ నువ్వు చూసుకోలేదనుకో, గీ వస్తువులన్నీ నిన్ను చూసుకుంటాయి అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ. ఒకరోజు పొద్దున్నే చంద్రకాంతం నిద్రలేచి అద్దంలో చూసుకుంటూ ఉంటే తన చెవి దిద్దు ఒకటి పోయిందన్న విషయం గమనించింది. అరే, చెవికమ్మ లేదే, ఎక్కడ పోయిందబ్బా? వామ్మో, మా ఆయన గిట్ల తెలిస్తే ఇంకా నాకెప్పటికీ బంగారం కొనియడు అనుకుంటూ ఇల్లంతా తెగ వెతుకుతోంది. ఎంత వెతికినా ఆ చెవికమ్మ దొరకలేదు. చంద్రకాంతం అటూ ఇటూ కంగారు పడుతూ తిరగడం చూసిన సూర్యకాంతం, ఏందే గట్ల కాలుగాలిన పిల్లి లెక్క తిరుగుతాన్నావు అటూ ఇటూ, ఏం కావాలే? అదత్తమ్మా, మొన్న మీ అబ్బాయి నా కోసం తెచ్చిన బంగారు చెవికమ్మల్లో ఒకటి కనపడే. మరుసటి రోజు చంద్రకాంతం టీవీ చూస్తుంటే ఒక ఛానల్లో ఒక న్యూస్ వస్తోంది. నగరంలోని ప్రముఖ బంగారపు షాపు చోరీ, దాదాపు 50 లక్షల విలువైన బంగార హారం మాయం, దొంగని పట్టించిన వాళ్ళకి ₹1,00,000 బహుమానం. ఆ న్యూస్ విన్నది చంద్రకాంతం. అప్పుడే చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. ఆ బంగారం షాప్లో పోయిన బంగారం గురించి ఆలోచిస్తూ, ఆ హారం ఎక్కడుందో కనుక్కొని గా బహుమానం ₹1,00,000 నేనే తీసుకోవాలే అంటూ కళ్ళు మూసుకుంది. దీని ఖుషి చూస్తా అంటే దీని దోస్తు కాదు గదా, దీనికే బంగారం దొరికినంత సంబరమైతాంది, గిదేం బిత్రి పని చేయట్లే గదా అనుకుంది సూర్యకాంతం. చంద్రకాంతం ఎవ్వరూ లేని ఒక ఇంట్లో అల్మారాలో దాచిన ఆ బంగారు హారాన్ని తీసుకుందామని వెళ్ళగానే అక్కడ ఒక ఆవిడ అప్పుడే ఆ బంగారు నగని తీసుకోబోతూ ఉంటే